ఒక మనిషి లేక ఒక దుర్మార్గుడు, ఒక హంతకుడు, రేపిస్టు మారాలి అంటే రెండు పనులు జరగాలి. ఒకటి, సువార్త అతను వినాలి. 2, విన్న వాక్యాన్ని బట్టి మారు మనసు పొంది అతడు నడుచుకోవాలి. మారు మనసు పొంది అతడు నడుచుకోవాలి. ఊరికే పత్రికిస్తే ఏదో చదివి ఆడబడేస్తే ఆ వ్యక్తి మారడు. సువార్త ప్రకటిస్తుంటే చెవులతో విని వదిలేస్తే ఆ వ్యక్తి మారడు. ఆ వాక్య ప్రకారంగా అతడు మారు మనస్సు పొంది అంతకు ముందున్నటువంటి స్వభావాన్ని మార్చుకొని